సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో జరిగిన ఓ సంఘటన క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ, సన్ రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మధ్యలో మాటల యుద్ధం ఉప్పల్ స్టేడియాన్ని హీటెక్కించింది. ఇది తీవ్ర వివాదానికి కూడా దారితీసింది. దీంతో మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో ట్రావిస్ హెడ్ ను విరాట్ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్సీబీ 256 పరుగుల ఛేదనలో దిగినప్పుడు ఓపెనర్లుగా వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ వచ్చారు. అయితే తొలి ఓవర్లోనే హెడ్ స్లెడ్జింగ్ కు పాల్పడుతూ విరాట్ ను రెచ్చగొట్టాడు. దీనికి విరాట్ తనదైన రీతిలో ఘాటుగా స్పందించాడు. నువ్వు వచ్చి హాఫ్ స్పిన్ బౌలింగ్ చేయి అంటూ హెడ్ పై మండిపడ్డాడు. అంతేకాకుండా అతనిపై ఇంపాక్ట్ ప్లేయర్ సిగ్నల్ చూపిస్తూ సైగ చేశాడు. దీంతో మైదానం ఒక్కసారిగా హీటెక్కింది. అయితే ఆ తర్వాత కాసేపటికే విరాట్ కోహ్లీని సాకిబ్ హుస్సేన్ అవుట్ చేశాడు. దీంతో విరాట్ ఈ మ్యాచ్ లో 11 బంతులు ఆడి 15 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. సాధారణంగా సన్ రైజర్స్ హెడ్ ను ఈ సీజన్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దింపుతోంది. బ్యాటింగ్ చేసిన అనంతరం హెడ్ డకౌట్ లో కూర్చుంటున్నాడు. అందుకే హెడ్ ను బ్యాటింగ్ చేసావుగా, ఇంకేంటి వెళ్లి కూర్చో, ఎలాగో నువ్వు ఇంపాక్ట్ ప్లేయర్వి కదా అని అతడిని విరాట్ ట్రోల్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో హెడ్ తుది జట్టులోనే ఉన్నాడు. అందుకే బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చేశాడు. అయితే మ్యాచ్ అనంతరం ఈ వివాదాన్ని హెడ్ మర్చిపోయినట్లుగా ఉన్నాడు. ప్రతి మ్యాచ్ అనంతరం గేమ్ స్పిరిట్ లో భాగంగా ఇరు జట్ల ఆటగాళ్లు ఎదురెదురుగా వచ్చి ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఈ మ్యాచ్ లోనూ అది జరిగింది. ప్లేయర్లు లైన్ లో వస్తుండగా విరాట్ హెడ్ ఎదురుపడ్డారు. ఈ క్రమంలో హెడ్ ఉత్సాహంగా చేయి చాచాడు. కానీ విరాట్ మాత్రం తీవ్ర అసంతృప్తి, కోపంతో హెడ్ ను పట్టించుకోలేదు. అతడిని దాటివేస్తూ ఆ తర్వాత లైన్ లో ఉన్న ఈశాన్ కిషన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దీంతో హెడ్ షాక్ కి గురయ్యాడు. జరిగిన దానిని వెంటనే గమనించిన హెడ్ కూడా ఇతర ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు సాగిపోయాడు.